Hello friends, this is Ahmad Ali. Today we are going to discuss a new topic. ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను రాసిన పుస్తకం జీరో టు హీరో. ఈ పుస్తకానికి సంబంధించిన సిరీస్ను స్టార్ట్ చేశాం. అంటే అర్థం ఈ పుస్తకంలో ఉన్న ప్రతి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఉన్న ఒక ఫస్ట్ టాపిక్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. ఈరోజు కూడా ఇందులో ఉన్న కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకి ఎక్కువగా ఉపయోగపడే టాపిక్ అది ఏదైనా ఉందంటే అది టెన్సెస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ టెన్సెస్. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్కువగా ఉపయోగపడే టాపిక్ ఏదైనా ఉందంటే అది టెన్సెస్ మాత్రమే. ఈరోజు ఆ టైప్స్ ఆఫ్ టెన్సెస్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టెన్సెస్లో మనం ఉపయోగించే సెంటెన్సెస్ బాగా అర్థం చేసుకోండి. టెన్సెస్లో సెంటెన్సెస్. సో వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ టెన్సెస్ టాపిక్ మనకు తెలిసి ఉన్నట్లయితే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు, మీరు ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకోగలరు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మార్క్స్ను గెయిన్ చేయవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ మార్క్స్, so you should know tenses. If you want to speak English fluently, you should know tenses. If you want to write well, so then you should know tenses. మీరు ఇంగ్లీష్ రాయాలన్నా, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలన్నా, ఇంగ్లీష్ మార్క్ మీరు పొందాలన్నా మీకు తెలియవలసిన టాపిక్ అదేదైనా ఉందంటే టెన్సెస్ అంటే. మీకు డౌట్ రావచ్చు, సార్ ఆల్రెడీ వీ స్టడీడ్ దిస్ ఇన్ స్కూల్, కాలేజెస్. వీటిని ఆల్రెడీ మేము స్కూల్లో చదివాం, కాలేజీలో చదివాం, చాలా చోట్ల చదివాం సార్, వేరే ట్యూషన్లో, ఇన్స్టిట్యూట్స్లో చాలా చోట్ల చదివాం. మళ్ళీ మీరు ఏదో టాపిక్ చెప్తారా సార్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా అని అనుకున్నారంటే ఈ టాపిక్ను నేర్చుకునే పద్ధతి వేరే ఉంటుందండి. మనం స్కూల్లో డిస్కస్ చేస్తాం, ఏం చేస్తాం, జస్ట్ వీటి గురించి టెన్స్ అంటే ఏమో తెలుసుకుంటాం, ప్రజెంట్ టెన్స్ ఏమి, పాస్ట్ టెన్స్ ఏమి, ఫ్యూచర్ టెన్స్ ఏమో తెలుసుకుంటాం, ఆ టాపిక్ అయిపోగలుగుతాం. కానీ ఇక్కడ మీరు నేర్చుకునేది ఆ విధంగా ఉండదండి, ఇది కొద్దిపాటి వేరే విధంగా ఉంటుంది. మీరు ఈ టెన్సెస్ని ఒక 2 to 3 months చదివినట్లయితే, మీరు బాగా వాటిని స్టడీ చేసినట్లయితే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు, రాయగలరు కూడా. కాబట్టి టెన్సెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది టెన్సెస్ మాత్రమే. కాబట్టి టెన్సెస్ను బాగా అర్థం చేసుకోండి. తర్వాత సెంటెన్సెస్, వాక్యం అంటే అర్థం ఏంటి, వాక్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం ఫస్ట్. తర్వాత టైప్స్ ఆఫ్ టెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టెన్సెస్లోనే సెంటెన్స్ వాడతామండి. కాబట్టి రెండు కూడా ముఖ్యమే, వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో లెట్స్ డిస్కస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, మనం ఉపయోగించే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని 4 విధాలుగా డివైడ్ చేస్తారు. మీరు ఏమైనా మాట్లాడండి, వాటిని ఈ 4 విధాలుగా డివైడ్ చేయొచ్చు. మీరు ఏమైనా మాట్లాడండి, ఆ వాక్యాలన్నీ కూడా ఈ 4 సెంటెన్స్లో ఏదో ఒక సెంటెన్స్లో సంబంధించి ఉంటుంది. మీరు ఏం మాట్లాడినా అవన్నీ కూడా ఈ 4 సెంటెన్స్కి సంబంధించిందే ఉంటుంది, ఏదో ఒకటి దానికి సంబంధించే ఉంటుంది. సో వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే అసర్టివ్ సెంటెన్సెస్. అసర్టివ్ సెంటెన్సెస్, దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ వన్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్. అసర్టివ్, డిక్లరేటివ్ సెంటెన్స్. వీటిని 2 విధాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అసర్టివ్ సెంటెన్స్ని లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ని 2 విధాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అదేంటంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్ లేదా వీటిని పాజిటివ్ సెంటెన్స్ అంటాం. పాజిటివ్ సెంటెన్స్ ఈజీగా అర్థమవుతుంది, కానీ నేను చెప్పాల్సింది అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. తర్వాత నెగటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్
అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. వీటిని రెండు విధాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి అఫర్మేటివ్ సెంటెన్స్, వీటిని పాజిటివ్ సెంటెన్స్ అంటాం. రెండవది నెగిటివ్ సెంటెన్స్. సో జనరల్గా మనం మాట్లాడే ఎక్కువ పదాలన్నీ కూడా వీటి రెండిట్లో నుంచి ఉంటాయంటే. సో ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. అసర్టివ్ సెంటెన్స్ జనరల్గా మనం మాట్లాడే ఏవైతే ఉన్నాయో పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ అంటే ఈజీగా అర్థమవుతుంది. నేను చేయగలను, నేను చేస్తాను, వెళ్ళాను, మాట్లాడాను, అడిగాను. సో ఏవైతే ఉంటాయో వాటిన్నింటినీ పాజిటివ్ సెంటెన్స్ అంటాం. లేదా ఏ వాక్యాల్లో అయితే క్వశ్చన్ మార్క్ లేదు, ఏ వాక్యాల్లో అయితే నాట్, నో, ఫ్యూ లేదు, ఏ వాక్యాల్లో అయితే ఆశ్చర్యకరమైన పదాలు లేవు, వావ్ ఇలాంటి పదాలు లేవు, వావ్ వాట్ అ షార్ట్, వాట్ అ బ్యూటిఫుల్ కంట్రీ, వాట్ అ బ్యూటిఫుల్ థింగ్, ఇలాంటి వాక్యాలు లేవు, అలాంటి వాటన్నిటి ఏమంటాం పాజిటివ్ సెంటెన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఎక్కువ మాట్లాడే పదాలన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సే ఉంటాయి. నేను చేస్తాను, వెళ్తాను, వెళ్ళాను, మాట్లాడాను, చదివాను, ఇవన్నీ కూడా అఫర్మేటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్. ఇందులో క్వశ్చన్ మార్క్ ఉండదు, ఇందులో ఆశ్చర్యకరమైన వాక్యాలు ఉండవు, ఇందులో ఆర్డర్స్ ఉండవు. సో అవన్నీ కూడా ఏమవుతాయి మనకి పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఎందులో అయితే ఏ వాక్యంలో అయితే మనకి నో, నాట్, వెరీ ఫ్యూ, వెరీ లిటిల్ ఇలాంటి పదాలు కనబడతాయో, ఏ వాక్యంలో అయితే ఇలాంటి పదాలు ఉంటాయో నాట్, నో, నాట్, వెరీ ఫ్యూ, వెరీ లిటిల్ ఇలాంటి పదాలు ఉంటాయో అలాంటి వాటిని నెగిటివ్ సెంటెన్స్ అంటాం. అందరికీ తెలిసిందే నెగిటివ్. నేను చేయను, నేను చేయలేదు, నేను వెళ్ళలేదు, నేను మాట్లాడలేదు, అతడు రాలేదు, అతడు ఇక్కడ లేడు. ఎందులో అయితే నో, నాట్, ఫ్యూ, వెరీ ఫ్యూ, వెరీ లిటిల్ పదాలు ఉంటాయో అలాంటి వాక్యాలను నెగిటివ్ సెంటెన్స్ అంటాం. సో బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఫర్దర్ డిస్కస్ చేయబోయేది మొత్తం కూడా వీటికి సంబంధించిందే ఉంటుంది. ఒకటి అఫర్మేటివ్ ఉంటుంది, ఇంకోటి నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది. ఒకటి అఫర్మేటివ్, ఇంకొకటి నెగిటివ్. సో టెన్సెస్ ఎన్ని విధాలు చెప్పుకున్నాం? 4 టైప్స్. అందులో ఫస్ట్ వన్ అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్. జనరల్గా మనం ఇచ్చే స్టేట్మెంట్స్ అన్నీ కూడా డిక్లరేటివ్ కిందకే వస్తాయండి. మనం మాట్లాడే మాటలు ఏవైతే డిక్లరేటివ్ సెంటెన్సెస్. తర్వాత ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేషన్ వినే ఉంటారు, పోలీసులు చేస్తారు ఇంటరాగేషన్. ప్రశ్నలు అడగడం. ప్రశ్నలు చూడండి 2 రకాలుగా ఉంటాయి ప్రశ్నలు. ఉదాహరణకు నేను అడిగాను అనుకోండి, భోజనం చేశారా? ఆన్సర్ ఏమొస్తుంది? చేసింటే ఎస్ అంటాం, లేకపోతే నో అంటాం. మీరు డిగ్రీ చదివారా? డిగ్రీ పాస్ అయ్యారా? ఎస్ లేదా నో అంటాం. ఈరోజు మీ ఫ్రెండ్ని కలిసారా? ఆన్సర్ ఎస్ లేదా నో వస్తుంది. న్యూస్ పేపర్ చదివారా? ఎస్ లేదా నో వస్తుంది. చూడండి, దేనికైతే ఆన్సర్ ఎస్ లేదా నో వస్తుందో అలాంటి ప్రశ్నలను ఏమంటాం మనం? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఆన్సర్ ఏమొస్తుంది? అవును లేదా కాదు. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. రెండవది చూడండి, భోజనం చేశారా? ఆన్సర్ ఏం రావచ్చు? ఎస్ లేదా నో. ఇలా అడిగాను అనుకోండి, ఏం తిన్నారు? ఎప్పుడు తిన్నారు? ఎక్కడ తిన్నారు? వీటన్నిటికీ ఇలా అడిగామనుకోండి, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, డిగ్రీ పాస్ అయ్యారా? ఎప్పుడు పాస్ అయ్యారు? ఏ కాలేజీలో చదివారు? ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు? సో ఇవన్నీ కూడా డబ్ల్యూ లేదా హెచ్తో వచ్చే ప్రశ్నలు అంటే. కాబట్టి వీటిని ఏమంటామంటే WH క్వశ్చన్స్ అంటాం. WH క్వశ్చన్స్. వాట్, వెన్, వేర్, వై, హూ, హూమ్, హూస్. ఈ పదాలన్నీ కూడా, ఈ పదాల అర్థాలన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి చూద్దాం మనం. సో ప్రస్తుతానికి అర్థం చేసుకోండి WH క్వశ్చన్స్. WH. సో ఫస్ట్ వన్ సెంటెన్సెస్ ఆర్ 4 టైప్స్. ఫస్ట్ వన్ ఏముంది? అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్లో ఏమొస్తుంది మనకి? అఫర్మేటివ్ సెంటెన్స్ లేదా సింపుల్గా పాజిటివ్ స్టేట్మెంట్. జనరల్ మనం ఇచ్చే స్టేట్మెంట్స్, నేను చేయగలను, చేస్తాను, చెయ్యాను. ఏ వాక్యంలో అయితే క్వశ్చన్ మార్క్ ఉండదో, ఆశ్చర్యకరమైన వాక్యాలు ఉండవు, ఆర్డర్స్ ఉండదు, ఈ విధంగా నాట్, నో ఈ పదాలన్నీ ఉండవు, అలాంటి వాటిని ఏమంటాము? అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు. జనరల్గా మనం మాట్లాడే పదాలు ఎక్కువ ఏముంటాయి? పాజిటివ్ ఉంటాయి లేదా నెగిటివ్ ఉంటాయి లేదా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో 2 రకాల ప్రశ్నలు. మన తెలుగు చెప్పాలంటే అవును, కాదు ప్రశ్నలు, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్.
లేదా WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ అన్నీ కూడా దేంతో ప్రారంభమవుతాయి మనకి? W లేదా హెచ్తో చెప్పాలి. చాలా సింపుల్ అండి. 4 రకాల వాక్యాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 టైప్స్ని వదిలిపెట్టండి, ఈ 4 వాక్యాలని చూడండి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్ లేదా నెగిటివ్ సెంటెన్స్, మూడవది SR/No క్వశ్చన్స్, WH క్వశ్చన్స్. ఈ 2 టైప్స్ని వదిలిపెట్టండి. ప్రస్తుతానికి ఈ 4 టైప్స్ని చూడండి. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది, స్పోకెన్ ఇంగ్లీష్లో మనం నేర్చుకోవాల్సింది ఈ 4 రకాల వాక్యాన్ని. ఆ టెన్సెస్లో ఈ వాక్యాలు నేర్చుకున్నట్లయితే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు. మూడవది ఇంపారేటివ్ సెంటెన్సెస్. ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే చూడండి, కమ్ హియర్. ఇప్పుడు ఉన్నట్టుండి మిమ్మల్ని ఎవరైనా చెప్పారనుకోండి, గెట్ అవుట్. దీని అర్థం ఏంటి? ఏది? కమ్ హియర్. సో ప్లీజ్ ఓపెన్ ద డోర్. టేక్ 5 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. వాక్ 5 kilometers డైలీ. సో ఫస్ట్ చూడండి, గెట్ అవుట్. దీని అర్థం ఏంటి? కమ్ హియర్, ఓపెన్ ద డోర్. ఇవన్నీ కూడా ఏముంటాయి మనకి? ఒక సుపీరియర్ తన సబార్డినేట్ ఈ విధంగా చెప్పాను అనుకోండి, దీని అర్థం ఏంటి? కంప్లీట్ దిస్ వర్క్ బై ద ఈవినింగ్. సాయంత్రం లోపల ఈ పని పూర్తి చేయండి. సేమ్ ఇవన్నీ కూడా దీని ఏమంటాం మనం? ఆర్డర్స్ అంటాం. ఆర్డర్స్. లేదా ఇలా చెప్పారనుకోండి, సో ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్లీజ్ క్లోజ్ ద డోర్, ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ గో దేర్. ఇలా చెప్పామనుకో ఏమంటాం వీటిని? ఇలాంటి ప్లీజ్ అనే పదాలను యాడ్ చేస్తున్నట్లయితే రిక్వెస్ట్. తర్వాత డాక్టర్ ఎవరైనా చెప్పారనుకోండి, వాక్ 5 kilometers డైలీ, టేక్ 5 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు 5 లీటర్లు వాటర్ తీసుకోండి, ప్రతిరోజు 5 kilometers నడవండి, 10 kilometers నడవండి, ఈ టాబ్లెట్స్ తీసుకోండి. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి? అడ్వైస్ లేదా సజెషన్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్, అడ్వైస్, ఇవన్నీ కూడా ఇంపారేటివ్ సెంటెన్స్లోకి వస్తాయండి. ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీటిని సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి జనరల్ సింపుల్ థింగ్స్ అండి. మీరు కాలేజీలో చదివినా, మీరు కాలేజీలో, మీరు స్కూల్లో వీటిని నేర్చుకుని ఉంటారు. మీరు యూ డోంట్ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ అందరికీ వస్తాయండి. సో డోర్ ఓపెన్ చేయండి అంటే ఏమంటాం? ఓపెన్ ద డోర్ అంటాం. క్లోజ్ చేయండి, క్లోజ్ ద డోర్. దానికి ప్లీజ్ యాడ్ చేసామంటే రిక్వెస్ట్ అవుతుంది. సో ప్లీజ్ డూ దిస్. సో ఈ విధంగా వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ అందరికి వచ్చేవి. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది సో ఫస్ట్ 2 డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లేదా డిక్లేర్. ఈ రెండింటిని అంటే ఈ 4 types ఆఫ్ సెంటెన్సెస్, పాజిటివ్, నెగటివ్, SR/No, WH క్వశ్చన్స్. సో వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు నేర్చుకోవాల్సింది ఈ స్టార్టింగ్లో ఉండే 2 లేదా వీటిని స్టార్టింగ్లో ఉండే 4 types ఆఫ్ సెంటెన్సెస్ మీరు నేర్చుకోగలిగినట్లయితే మీరు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలరు. తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఏమంటే, మీరు క్రికెట్ చూస్తూ ఉన్నారు, ప్లేయర్ 6 కొట్టాడు, బాగా షాట్ కొట్టాడు, ఏమంటాం? వాట్ ఏ షాట్. లేదా ఒకరెవరైనా బాగా రాస్తున్నారు, బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్ రైటింగ్, ఏమంటాం? హౌ బ్యూటిఫుల్ హీ రైట్స్. ఎంత అందంగా రాస్తాడు అతను, వావ్, వండర్ఫుల్. ఇవన్నీ కూడా ఏమంటాం? వీటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. లేకుంటే సింపుల్గా మనం ఇక్కడ ప్రొనౌన్స్ చేసేది వీటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లేదా జనరల్గా మనం ఇక్కడ చెప్పేది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. వీటిని కూడా ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు పే మచ్ అటెన్షన్ ఆన్ దిస్. వీటిపైన కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా అందరికీ అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో వీటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వీటిని చదివినట్లయితే ఇవి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఎలా వస్తాయంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు చేయాల్సిన లిజనింగ్ ఎక్కువ చేయాలండి. సో లిజనింగ్ చేస్తున్నప్పుడు ఇవి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. మీరు ఎక్కువ సార్లు విన్నారంటే, స్పీచెస్ విన్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది.
ఇప్పుడు తాజ్మహల్ చూస్తే ఏమంటాం, ఎంత బాగుంది అంటాం. ఇలాంటి మాటలన్నీ కూడా ఎలా వస్తాయి మనకి ఇంగ్లీష్లో ఈజీగా వచ్చేస్తాయి. లేదా మీరు మంచి రుచికరమైన ఏదైనా తింటున్నారు, బిర్యానీ కానీ ఏమంటాం కూడా, వాట్ టేస్ట్, ఎంత టేస్ట్గా ఉంది. ఇవి యూ డోంట్ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ అఫర్మేటివ్ సెంటెన్స్లో, అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్. ఇవి ఎలా మాట్లాడాలో, ఈ 4 రకాల వాక్యాలు ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోవాలి. కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో సెంటెన్సెస్ ఎన్ని టైప్స్ మనకి? 4 టైప్స్. అది అసర్టివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్ ఏమంటాం, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం, డిక్లరేటివ్ సెంటెన్స్, లేదా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇంపారేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్లో అఫర్మేటివ్ సెంటెన్స్, లేదా వీటికి పాజిటివ్ సెంటెన్స్ చెప్పండి, నెగిటివ్ సెంటెన్స్, ఎస్ఆర్ నో, WH క్వశ్చన్స్, తర్వాత ఆర్డర్స్, రిక్వెస్ట్, అడ్వైస్, సజెషన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ మనం రాబోయే క్లాసెస్లో ఈ వాక్యాలను, ముఖ్యంగా ఈ 4 రకాల వాక్యాలను, పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్, ఈ సెంటెన్సెస్ని, ఈ 4 రకాల వాక్యాన్ని, ఈ సబ్ డివిజన్ ఏదైతే ఉందో ఈ 4 రకాల వాక్యాలని మేము టెన్సెస్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు టెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ టెన్సెస్. మనకు బేసిక్గా టెన్సెస్ ఎన్ని రకాలు మనకి? 3 టైప్స్ ఉన్నాయి. టెన్సెస్ 3 టైప్స్. సరే, టెన్సెస్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోగలమా అంటే నేర్చుకోగలమండి. టెన్సెస్ ప్రకారంగా, ఈ నేమ్స్ ప్రకారంగా నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీగా మీకు అర్థమవుతుంది. సో నన్ను నమ్మండి, టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇవి టెన్సెస్ చాలా ఈజీ. మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోగలరు. ఈ టెన్సెస్ టాపిక్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో బేసిక్గా టెన్సెస్ 3 టైప్స్ అండి. సో ఏమున్నాయి అవి? ఫస్ట్, ప్రజెంట్, జరుగుతున్న కాలం ఏదైతే ఉందో దాని ఏమంటాం మనం? ప్రజెంట్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలం. జరిగిపోయింది ఏదైతే ఉందో వాటిని ఏమంటాం మనం? పాస్ట్ అంటాం. జరగబోయేది ఏదైతే ఉందో వాటిని ఏమంటాం? ఫ్యూచర్ అంటాం. సో బేసికలీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఆర్ దర్? దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్. ఎన్ని టెన్సెస్ ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. ఒకటి ప్రజెంట్, ఇంకొకటి పాస్ట్, ఇంకొకటి ఫ్యూచర్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క టెన్స్ని 4 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఓవరాల్గా 12 టెన్సెస్ అవుతాయి. సో ఈచ్ టెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4. ఒక్కొక్క టెన్స్ని 4 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఓవరాల్గా ఎన్ని అవుతాయి మనకి? 12. ఎన్ని టైప్స్ టెన్సెస్ మనకి? 3. ప్రస్తుతం జరుగుతున్న కాలం ప్రజెంట్ అంటాం, జరిగిపోయింది పాస్ట్ అంటాం, జరగబోయేది ఫ్యూచర్ అంటాం. ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. వీటిని ఫస్ట్ వన్ సింపుల్ అనే పేరుతో డివైడ్ చేస్తానంట. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్. పాస్ట్లోకి వెళ్ళండి. సింపుల్ పాస్ట్. వీటిని ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా అంటారు. పాస్ట్ ఇండెఫినెట్, ఫ్యూచర్ ఇండెఫినెట్ అని కూడా అంటారు. సో బాగా అర్థం చేసుకోండి. ఈ సింపుల్ ప్రజెంట్ని ఇంకో పేరు కూడా ఉంది సింపుల్కి బదులుగా. ప్రజెంట్ ఇండెఫినెట్, పాస్ట్ ఇండెఫినెట్, ఫ్యూచర్ ఇండెఫినెట్. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ ఫస్ట్. నెక్స్ట్ క్లాసెస్లో ఒక్కొక్క వాటి గురించి, ఒక్కొక్క టాపిక్ గురించి, ఒక్కొక్క టెన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ టెన్సెస్లో ఆ సెంటెన్సెస్, ఆ 4 రకాల వాక్యాలు ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టాపిక్స్ రాబోయే దాంట్లో. తర్వాత సెకండ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ ఫస్ట్ వన్ ఏముంది? సింపుల్. నెక్స్ట్ ఏముంది? పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్.
థర్డ్ వన్ ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో అర్థమైంది. ఫస్ట్ ఏమన్నాం, సింపుల్గా డివైడ్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సింపుల్ ప్రజెంట్కి ఉన్న ఇంకో పేరేంటి, ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అంటాం. పాస్ట్ ఇండెఫినెట్, ఫ్యూచర్ ఇండెఫినెట్. థర్డ్ వన్ మూడవది కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. సో చివరగా నాలుగవది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్, ఈ రెండింటిని కలిపినట్లయితే ఇది ఫామ్ అవుతుందండి, పర్ఫెక్ట్ని కంటిన్యూస్ని. కాబట్టి ఏమన్నా దీనికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ కూడా ఈ పర్ఫెక్ట్ని ఈ కంటిన్యూస్ని కలపండి, ఏమవుతుంది మనకి పాస్ట్ కామా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవి ఓవరాల్గా ఎన్నైతే మనకి 4 ఓవరాల్గా మనకి 12 టెన్సెస్ అవుతాయి. అయితే 12 టెన్సెస్లో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఉపయోగించినవి ఇవి రెండు ఎక్కువగా జనరల్గా ఉపయోగించామండి స్పోకెన్ ఇంగ్లీష్లో. వీటిని కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం ఉపయోగిస్తారు. మొత్తం మనం 12 టెన్సెస్ అనుకున్నట్లయితే 4 రకాల వాక్యాలు, 12లో 2 తీసివేస్తాం. ఈ 10 టెన్సెస్లో ఈ 4 రకాల వాక్యాలు 4. సో ఓవరాల్గా 40 స్ట్రక్చర్స్ మీరు నేర్చుకోగలిగారంటే మీరు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలరు. దీంతో పాటుగా ఇంకా కొన్ని మోడల్ వర్బ్స్, ఇంకా కొన్ని హెల్పింగ్ వర్బ్స్. సో వాటన్నిటి కూడా నేర్చుకున్నా కూడా మహా అంటే ఒక 20-30 స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఆ 20-30 ప్లస్ ఈ 40, సో ఓవరాల్గా ఒక 60-70 స్ట్రక్చర్స్ మీరు నేర్చుకోగలిగారంటే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, కాన్ఫిడెంట్లీ, పవర్ఫుల్లీ. మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలరు, కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు, మీరు చక్కగా కూడా ఇంగ్లీష్ మాట్లాడరు. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్, నేను రాసిన పుస్తకం 0 to Hero ఉన్న టాపిక్లో రెండవ టాపిక్ ఇది. ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ పర్సన్స్, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ టెన్సెస్ గురించి డిస్కస్ చేసాం. కాబట్టి వీటిని ఎక్కువసార్లు చూడండి, అర్థం చేసుకోండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఎవరికైనా ఈ పుస్తకం కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ మై ఫోన్ నంబర్ 9985 322 973. Thank you. Thanks for watching.